ప్రత్యేకమైనటువంటి వాక్య భాగం బైబిల్ లేఖన భాగంలో మనం చూస్తే, కాగా ఎవడైనాను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును యేసు క్రీస్తు ప్రభువారినందు ఉండటమే నూతన సృష్టి. చాలామంది ఈరోజే కొంచెం ఫెస్టివల్ చేసుకుంటారు, అయిపోతుంది. కానీ యేసయ్యని కలిగి ఉన్నటువంటి మన జీవితాల్లో ప్రతిదినం ఫెస్టివలే. ఒక అర్ధగంట, ఎక్కువ టైం కూడా అవసరం లేదు, ఒక అర్ధగంట ప్రభు సన్నిధిలో ప్రార్థన కూర్చుంటే ఆ రోజు మనకి ఫెస్టివల్. అంటే క్రీస్తునందు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ నూతన సృష్టి. ఇంకంతకు మించినటువంటి ఆనందం ఇంకేమీ అవసరం లేదు. అయితే అది లోకంలో ఉన్నవారికి, దేవునిలో ఉన్నవారికి వ్యత్యాసం. క్రీస్తునందున్న ప్రతి ఒక్కరికి ప్రతిరోజు నూతనత్వం కనపడుతూ ఉంటుంది, నూతన కార్యాలు పొందుకుంటారు, ప్రతిరోజు నూతన కార్యాలు రుచి చూస్తూ ఉంటారు. కొంచెం అట్లాగా వేరే ట్రాక్లోకి వెళ్ళి మళ్ళీ వద్దాం. మనది ఈకో కార్ ఉంది, ఇప్పటికి 6 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు అయింది? 6 సంవత్సరాలు అయింది. ఇది బాగాలేదు, పాతగా అయిపోయింది. కొత్తది ఏదైనా తీసుకుందామని దాన్ని పక్కన పడేసి కొత్తది తీసుకుందాం. సైకిల్ ఏదన్నా పాతకు మనకు కొత్తగప్పుడు బాగానే ఉంటుంది, కొంచెం పాత పడంగానే దాన్ని తీసి పక్కన పడేస్తాం. బైక్ కూడా పాతగా అయిపోతే ఇక ఇది లాభం లేదు, కొత్తది ఉంటే బాగుండు అనిపిస్తాం. ఈ పిఏ సిస్టమ్ ఉంది, ఇది బాగాలేదు, కొత్తది ఉంటే బాగుండు అనిపిస్తుంది. అంటే కొన్నప్పుడు అది కొంచెం కొత్తగానే ఉంటుంది, కొన్ని రోజులు గడిచేసరికి క్రొత్తదనం, ఏమంటారు, ఇంకా కొంచెం విలేజ్ భాషలో బులుపు గిలుపు మొత్తం అయిపోతుంది. షర్ట్ కొన్నప్పుడు కొత్తగానే ఉంటుంది, ఒక 6 నెలలు సంవత్సరం అయిపోయిన తర్వాత దాన్ని తీసి పక్కన పడతారు. ఇంకా మరీ ఘోరం, కొంతమంది 2-3 నెలలు వాడతారు, దాన్ని తీసి పక్కన పడేస్తారు. అంటే క్రొత్తదనానికి బాగా అలవాటు పడతారు. మనిషి అనేటటువంటి ప్రతి ఒక్కరూ క్రొత్తదనానికి అలవాటు పడుతూ ఉంటారు. సో మనము క్రొత్త విషయాలను, కొత్తగా ఉన్నటువంటి వస్తువులను కలిగి ఉంటే బాగుండు అనేటటువంటిది. తల్లిదండ్రులు కూడా బిడ్డల విషయాల్లో క్రొత్తదనం ఏదన్నా ఉంటే బాగుండు, ఇంకా కొంచెం మార్కులు ఇంకా ఎక్కువ వస్తే బాగుండు పిల్లలకి, వాళ్ళ చిల్డ్రన్స్ విషయంలో కూడా క్రొత్తదనాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు మాత్రం ముసిరుళ్ళు అయిపోతూనే ఉంటారు రోజు రోజుకి. తల్లిదండ్రులు రోజు రోజుకి ఏమవుతారు? ముసలోళ్ళు అవుతూనే ఉంటారు. సో కొన్ని పాతి అయినా కానీ బయటపడేయలేం. సో కానీ కొన్ని పాతవి అన్నప్పుడు దాన్ని బయటపడేయాల్సి వస్తుంది. అలాగనే దేవుడు కూడా చెప్పే మాట ఏంటంటే, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టండి, నవీన స్వభావాన్ని ధరించుకోండి అని ఉంటుంది. ఏం చేయాలంట? ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోండి. అంటే పాత అలవాట్లు విడిచిపెట్టేసేసి క్రొత్త అలవాట్లు నేర్చుకోండి. సో నూతన సంవత్సరంలో 4 మాటలు జ్ఞాపకం చేసుకుందాం.
మొదటిది, కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. సో మనము నూతన సృష్టి అనేటటువంటిది గుర్తుంచుకునేటటువంటి ఆలోచన ఎప్పుడు మనకు ఉండాలి. నూతన సృష్టి, నూతన సృష్టి. నూతన సృష్టి అంటే ఎప్పటికప్పుడు రెన్యువల్ అవుతూ ఉండాలి. ప్లాన్ మారుస్తూ ఉంటాం కదా, సెల్ ఫోన్లో ప్లాన్ మారుస్తూ ఉంటాం, రెన్యువల్ చేస్తూ ఉంటాం. పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయితే మరలా పాస్పోర్ట్ని రెన్యువల్ చేస్తాం. సర్టిఫికెట్లు పాత అయిపోతే మరలా రెన్యువల్ చేస్తాం. సో క్రీస్తు నందున్నటువంటి మనం కూడా రెన్యువల్ అవుతూ ఉండాలి. ఇంకొక ఈజీ భాషలో ఈ నూతనత్వం అనేటటువంటిది ప్రతి దినం కలిగి ఉండాలి. నూతన సృష్టి. నూతన సృష్టి అంటే దానిలో పాతది ఏది కనపడకూడదు. రెండవది, మనం ఏదైతే క్రొత్తదనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నామో మనలో కూడా ఆ క్రొత్తదనం కనపడాలి. మూడవది, చాలాసార్లు చాలామంది చేసేటటువంటి పనులు ఏంటంటే, నూతన సృష్టిగా ఉన్నటువంటి వారు ఒక ఒడంబడిక దేవునితో చేస్తారు. దాన్ని నిబంధన అని కూడా అంటారు. నిబంధన, ఒడంబడిక. నేను క్రీస్తులో ఇలాగ ఉంటాను, లేకపోతే నేను యేసయ్యకి సాక్షిగా ఉంటాను, నేను ఇంత సమయం ప్రార్థన చేస్తాను, నేను ఇంత సమయం వాక్యం చదువుతాను, నేను దేవునికి ఇష్టరాలుగా ఉంటాను, లేకపోతే నా సమయంలో కొంచెం ఎక్కువ సమయం దేవునికి ఇస్తాను, నేను నా పనుల కంటే దేవుని పనికే ప్రాధాన్యత ఇస్తాను అనేటటువంటివి కొన్ని ఒడంబడికలు, కొన్ని తీర్మానాలు మనం కలిగి ఉంటాం. ఎప్పుడు? నూతన సృష్టిగా మనం మలచబడినప్పుడు, అనగా యేసుక్రీస్తు ప్రభువారిలో ఎప్పుడైతే నీటి మూలంగానో ఆత్మ మూలంగానో జన్మిస్తామో అప్పుడు కొన్ని తీర్మానాలు మనం ప్రభు దగ్గర చెప్తాం. దేవా, ఇక నేను ఇట్లా ఉంటాను నాయనా, ఇదిగో నేను ఈ స్థితిలో ఉంటాను, నేను ఈ అలవాటు కలిగి ఉంటాను, నేను దీనికి దూరంగా ఉంటాను, నేను దీనికి దగ్గరగా ఉంటాను అని కొన్ని తీర్మానాలకు వచ్చేస్తాం. ఆ తీర్మానాలను నిలబెట్టుకునేటటువంటి వారు, తీర్మానాలు నిలబెట్టుకోలేనటువంటి వారు. తీర్మానం నిలబెట్టుకున్నటువంటి వారిలో స్టెఫన్ను చూస్తాం. క్రొత్త నిబంధన గ్రంథంలో స్టెఫను దేవుణ్ణి విడిచిపెడితే అక్కడ ప్రాణం రక్షించుకున్నటువంటి వాడు అవుతాడు ఇహలోకానుసారంగా. కాదు, దేవుడే కావాలనుకుంటే రాళ్లతో కొట్టబడి చంపబడతాడు. ఆయన ఎదుట రెండు ఆప్షన్స్ ఉన్నాయి. దేవుణ్ణి కలిగి ఉంటానంటావా, రాళ్లతో కొట్టి చంపేస్తాం. రైట్. దేవుణ్ణి దూషించి పక్కకు వస్తావా, ఇదిగో నేనేం చెయ్యం, యు ఆర్ రిలీజ్డ్. రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఆయన దగ్గర. అలాంటి తరుణంలో ఇదిగో నేను ఆకాశం వైపు చూస్తా ఉన్నా, ఆకాశం తెరవబడింది అని దేవుణ్ణి చూసే విధానంలో, పరలోకాన్ని చూసే విధానంలో ఆత్మతో నింపబడినటువంటి వాడై, దేవుని ఎడల మక్కువ కలిగినటువంటి వాడై, దేవునికే సర్వస్వము అర్పించుకున్నటువంటి వాడై, నేను దేవుణ్ణే కలిగి ఉంటాను అనేటటువంటి ఆ మీనింగ్ అక్కడ ఆయన పలికినప్పుడు ఆ స్పాట్లోనే అక్కడ ఉన్నటువంటి వారందరూ స్టెఫన్ను రాళ్లతో కొట్టి చంపాను అనేటటువంటి మాట చూస్తాం. అంటే కొన్నిసార్లు క్రీస్తుని కలిగి ఉన్నటువంటి మనలో ఆ నూతనత్వాన్ని, నూతన సృష్టిగా, అనగా నీటి మూలంగా ఆత్మ మూలంగా నూతనంగా జన్మించబడిన అనుభవం, అనగా బాప్తీస అనుభవం, ఆ సమయంలో తీసుకునేటటువంటి కొన్ని నిర్ణయాలు అవసరమైతే
త్యాగాన్ని కూడా, మన ప్రాణాన్ని అర్పించటానికి కూడా వెనుకడుగు వేయకుండా, ప్రాణం అర్పించవలసి వస్తే దేవుని కోసం అర్పించటానికి ముందుకే సాగిపోయేటటువంటి వారు ఉండాలి, కానీ వెనక్కి సాగిపోకూడదు. అలాగా ముందుకు సాగిపోయి తన ప్రాణము సహితము లెక్క చేయకుండా, ప్రాణము పోయినా పర్లేదని రాళ్లతో కొట్టబడి చంపబడటానికి తనను తానుగా ఆ స్టెఫను అప్పగించుకున్నటువంటి ఆ విధానాన్ని అక్కడ వాక్య భాగంలో చూస్తాం. అపోస్తుడైనటువంటి పౌలు తను కూడా ఒక తీర్మానం కలిగి ఉన్నాడు. అంతకుముందు తనకున్నటువంటి తీర్మానం వేరు. సౌలుగా ఉన్నప్పుడు, పౌలుగా ఉన్నప్పుడు తనకున్నటువంటి తీర్మానం వేరు. సౌలు పౌలుగా మార్చబడి తీర్మానాన్ని కలిగి ఉన్నప్పుడు అనేకమైనటువంటి చెరసాల, అలాగే కొట్టబడినటువంటి విధానం, రాళ్లతో కొట్టబడిన విధానం, కొరడాలతో కొట్టబడిన విధానం, చెరసాల్లో వేయబడిన విధానం, అనేకమైనటువంటి అనుభవాలు, ప్రతికూల పరిస్థితులు ఎదురుపడినప్పటికీ తను ఏదైతే తీర్మానం చేసుకున్నాడో ఆ తీర్మానానికి లోబడి, ఆ తీర్మానానికి కట్టుబడి దేవునికి సాక్షిగా, దేవునికి ప్రతినిధిగా నిలబడి క్రీస్తు కొరకు హతసాక్షులుగా మలచబడినటువంటి వారిలో స్టెఫనుతో పాటు పౌలును కూడా చూస్తాం. ఈ రోజుల్లో అలాంటి తీర్మానం కలిగినటువంటి వారు ఎవరన్నా ఉన్నారు అనంటే, ఎవరూ లేరు అన్నా కానీ ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. దేవుని కోసం ప్రాణాన్ని అర్పించేవారు ఎంతమంది ఉన్నారు అంటే వేళలో లెక్క పెట్టుకునేటటువంటి పరిస్థితి. దేవుని కొరకు వైరాగ్యం కలిగి బాప్తిసం పొందినప్పుడు, అనగా నూతన సృష్టిగా మలచబడినప్పుడు కలిగి ఉన్న తీర్మానం ఏదైతే ఉందో అది చల్లార్చబడినటువంటి స్థితిలో ఉన్నవారు అనేకులు, దాన్ని విడిచిపెట్టినటువంటి వారు అనేకులు, ఎప్పటికప్పటికి రెన్యువల్ చేసుకునేటటువంటి విధానం పూర్తిగా విడిచిపెట్టేసేసి, అంతకుముందు ఎలాగైతే ఉన్నారో మళ్ళీ అలాగే ఉండేటటువంటి పరిస్థితి. అంతకంటే ఇంకా మాట వర్ణించడం చాలా కష్టం. అంతకంటే దౌర్భాగ్యమైనటువంటిది మరొకటి ఉండదు. ఆ తపన, ఆ వైరాగ్యం, ఆ ఆశ కోల్పోయి భ్రష్టత్వంలో ఉన్నప్పటికీ కూడా నేను భ్రష్టుడిగా ఉన్నాను అని గుర్తెరగలేని స్థితిలో చాలామంది ఉన్నారు. స్టెఫను, పౌలు. కొంతమంది ధనానికి ఆశపడి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏదైతే మనము తీర్మానం కలిగి ఉంటామో, ఈ తీర్మానం విషయంలోకి వచ్చేసరికి ఈ నూతన సృష్టిగా మలచబడినప్పుడు, అనగా బాప్తిసం అనుభవంలో తీర్మానాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా తీర్మానాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా తీర్మానాలు ఉంటాయి. దేవా, ఇదిగో నేను ఇట్లాగ ఉంటాను నాయనా, నువ్వు కాపాడినందుకు వందనాలు, నీవు నన్ను నడిపించినందుకు వందనాలు, నీవు నన్ను ఆదరించినందుకు వందనాలు, ఇదిగో ఇక నేను ఇట్లాగ ఉంటాను నాయనా, ఆమేన్. ఇంటికి వెళ్ళిపోగానే అన్నీ మరలా దేవుని స్తోత్రం, హల్లెలూయా అన్నట్టుగా ఉంటుంది. తీర్మానం ఒక్కరోజు కూడా నిలబడలేనటువంటి తీర్మానాలు చాలామంది చేస్తూనే ఉంటారు ప్రతి సంవత్సరం. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన కొత్త సంవత్సరం రోజే ప్రార్థనకు వస్తాడు, ఇంకా మళ్ళీ మధ్యలో కనపడ్డు. మరలా రావాలంటే మరలా ఇంకో సంవత్సరం రావాలా, మరలా జనవరి 1 రావాలా. తీర్మానాలు మనం ఏదైతే కలిగి ఉంటామో ఆ తీర్మానాలకు కట్టుబడినటువంటి వారమై ఉండాలి. ఆ తర్వాత దేవుడు నూతన క్రియ చేస్తాడు అనేటటువంటి మాట పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి యెషయా గ్రంథము
43వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో నేను నూతన క్రియ చేయుచున్నాను. ఇదిగో నేను నూతన క్రియ చేయుచున్నాను. నూతన క్రియ చేయుచున్నాను. ఎవరితో చెప్తున్నాడు అనంటే అక్కడ 14వ వచనం నుంచి ఉంటుంది. చదువుతారు ఎవరన్నా? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడునైన యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. చాలు చాలు చాలు. ఇక్కడ దేవుడు ఒక మాట వారితో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఈ చాలామంది ఈ పాఠ్య భాగాన్ని బట్టి చెప్పేది ఏంటంటే, నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అని చెప్తా ఉంటారు. మనకి ఒక నూతన క్రియ ఏంది? ఆయన తలుచుకుంటే రోజుకు ఒక నూతన క్రియ జరుగుతుంది. అవునా? ఈ నూతన కార్యం, ఇదిగో ఒక నూతన కార్యం ఒక ఆయన ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ఇదిగో నేను ఒక నూతన కార్యం చేస్తున్నాను, ఇదిగో నేను ఒక నూతన కార్యం చేస్తున్నానంటే నేను ఉండలేక అన్నాను, అయ్యగారు ఒక నూతన కార్యమేనా దేవుడు చేసేది? లేకపోతే రోజుకు ఒక నూతన కార్యం చేస్తాడా, లేకపోతే గంటకు ఒక నూతన కార్యం చేస్తాడా అని అంటే, అయ్యా ఆయన ఒకటే కాదు ఎన్నైనా చేయగలుగుతాడా అని అన్నాడు. ఆయన నూతన కార్యములు, కృప కూడా, కృప గురించి మాట్లాడుకున్నప్పుడు కృప వెంబడి కృపను ఇచ్చేవాడు. కృప వెంబడి కృపను ఇచ్చేటటువంటి వాడు నూతన కార్యము వెంబడి నూతన కార్యం చేయలేడా అని అంటే ఆయన తప్పకుండా చేస్తాడు. నూతన కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు. నూతన కార్యాలు ఎవరు చేస్తారు, ఎవరికి చేస్తారు అని అంటే, యేసుక్రీస్తు మనకు తెలిసినటువంటి సత్యం, నూతన కార్యాలు ఎప్పుడు పరిశుద్ధతలో దాగి ఉంటాయి. ఆయన పరిశుద్ధుడు, ఆయన నూతన కార్యాలు చేసేటటువంటి దేవుడు. ఎవరైతే పరిశుద్ధత కలిగి ఉంటారో వారి పట్ల నూతన కార్యాలు చేస్తారు. ఎవరు పరిశుద్ధులు అనంటే సింపుల్గా మనకు ఉన్నటువంటి కోడ్ ఉంటుంది కదా, బండ గుర్తు. ఎవరు నూతన కార్యాలకి అర్హులు అంటే, ఎవరైతే క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి వారో వారు ప్రాచీన స్వభావాన్ని ఆయన రక్తం ద్వారా శుద్ధీకరించుకుంటారు. కాబట్టి వారు నవీన స్వభావం ధరించుకున్నటువంటి వారుగా ఉంటారు. కాబట్టి వారు నూతన కార్యాలకు అర్హులు. 31వ తారీఖు రాత్రి అంతా ప్రార్థనలు గడిపినటువంటి వారు నూతన కార్యాలకు అర్హులు కాదు. జనవరి 1 తప్పకుండా సంవత్సరానికి ఒకసారి జనవరి 1కి ప్రార్థనకు వచ్చేవాళ్ళు నూతన కార్యాలకు అర్హులు కాదు. సండే దేవుని సన్నిధికి వచ్చేటటువంటి వారు నూతన కార్యాలకి అర్హులు కాదు. ఏదో దేవుని కోసం సాక్రిఫైస్ చేసేటట్లుగా, అందరికీ కనపడేటట్టుగా ఏదో ఇదిగో అని కొంతమంది పేర్లు కూడా రాయించుకుంటారు, ఇదిగో ఆయన డొనేట్ చేశారు అని. అలాగున డొనేషన్స్ చేసేటటువంటి వారు కూడా నూతన కార్యాలకు అర్హులు కారు. సో నూతన కార్యాలకు అర్హులు ఎవరయ్యా అంటే, ఎవరైనా కానీ ఏ స్థితిలోనైనా ఉండని, ఏ పరిస్థితిలోనైనా ఉండని, ఎవరైతే క్రీస్తు రక్తము చేత కడగబడతారో, ఎవరైతే క్రీస్తు రక్తము చేత వారి పాపములు ఎర్రనివి అనేటటువంటి వారి పాపములు హిమము వలె తెల్లనిగా శుద్ధీకరించుకుంటారో, కడగబడతారో, కడగబడినటువంటి ప్రతి ఒక్కరూ లేఖనం సెలవిస్తూ ఉంది, వారు నూతన కార్యాలు పొందుకొనటానికి అర్హులు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ నూతన సంవత్సరం కనపడ్డ, ఇందాక ఒక ఆయన డ్రైవింగ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం.
దగ్గరకు వచ్చాడు ఆయన. ఇద్దరం ఆపుకున్నాం. నేను బ్రేక్ వేసి ఆయన బ్రేక్ వేసుకున్నాడు. సార్ హ్యాపీ న్యూ ఇయర్ సార్ అన్న. కోపంలో ఉన్నవాడల్లా సార్ సార్ హ్యాపీ న్యూ ఇయర్ సార్ అన్నాడు. కోపంలో ఉన్న వ్యక్తికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పగానే చాలా కూల్ అయ్యాడు. హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలుగులో అంతే కదా, నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం శుభాకాంక్షలు అనే పేరుకి అంత వైబ్రేషన్ ఉంటే నూతన సృష్టిగా ఉన్న వాళ్ళకి ఇంకెంత వైబ్రేషన్ ఉంటుంది. జస్ట్ విషెస్కే అంత వైబ్రేషన్ ఉంటే నూతన సృష్టిగా మలచబడినటువంటి వాళ్ళకి ఇంకెంత వైబ్రేషన్ ఉంటుందంటే ఇక నాది వర్ణించటానికి ఇక దాన్ని వర్ణించలేం, వర్ణింప శక్యము కానటువంటిది, అంత గొప్పగా ఉంటుంది. నూతన సృష్టి, నూతన సృష్టి, నూతన సృష్టి, నూతన సృష్టి, నూతన సృష్టి. పాతవి గతించెను, పాతవి గతించెను, పాతవి గతించెను. ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. అది దేవుడు ఎదురు చూసేది. దేవుడు ఎదురు చూసేది ఏంటంటే సమస్తం క్రొత్త అవ్వాలి అనేటి మన అలవాట్లు, మన స్వభావం, మన యొక్క విధానం, సో మన తీర్మానాలు. సంవత్సరం రెన్యూవల్ అని చెప్పుకున్నాం కదా. ఈ సంవత్సరం 10 నిమిషాలు, రోజుకు 10 నిమిషాలు ప్రార్థన చేస్తే కొంచెం దాన్ని రెన్యూవల్ చేసుకుంటా. ఈసారి 20 నిమిషాలన్నా చేయగలిగే విధానం, 30 నిమిషాలన్నా ప్రార్థన చేయగలిగే విధానం. అంతకుముందు బైబిల్ ఒక అధ్యాయమే చదివేవాళ్ళం, రోజుకి కనీసం 2 అధ్యాయాలైనా చదవాలి అనేటటువంటి విధానంలో మనల్ని మనం రెన్యూవల్ చేసుకుంటూ దేవునికి దగ్గరగా మలచబడేటట్లుగా మనల్ని మనం మలుచుకుంటే ప్రతిరోజు మనము నూతన సృష్టిగా ఉంటాం. దానిలో ఉన్నటువంటి ఆశీర్వాదం, పాతవి కనపడవు, పాతవి గతించిపోతాయి, క్రొత్తదనం ఉంటుంది, రెన్యూవల్ అవుతూ ఉంటాం, దేవునికి దగ్గరగా అవుతూ ఉంటాం. దేవునికి దగ్గరగా అయినటువంటి ప్రతి ఒక్కరూ వృద్ధి నొందుతూనే ఉంటారు, సమాధానం కలిగి ఉంటారు, ఆయన కాపుదల కలిగి ఉంటారు, ఆయన కృప వెంబడి కృపను పొందుకుంటారు, ఆయన సమీపంగా ఉంటారు. కాబట్టి ఆయనలో ఉన్న ప్రతి ఆశీర్వాదాలు పొందుకొని దినదినము వృద్ధి నొందుతూ ఉంటారు, ఆత్మానుసారంగా, ఇహలోకానుసారంగా. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, ప్రేమ కనికరము కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలనైనా. ఎవడైనాను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. దేవా, నీలో ఉన్నటువంటి మేము మాలో ఉన్న పాతవి గతించాలని, మాలో ఉన్నటువంటివి మీకు ఆయాసకరమైనటువంటివి పాతవి గతించాలని, సమస్తము క్రొత్త అవ్వాలని, అలాగున మేము ప్రతిదినము నూతన సృష్టిగా ఉండాలి అని, అనగా క్రొత్త ప్రపంచం, క్రొత్త విధానం, క్రొత్త మార్పు. దేవా, అవన్నీ మీరు ఇచ్చేటటువంటి దేవుడు అయ్యున్నారు కనుక ఈ నూతన సంవత్సరం ఆనందం ఈరోజు వాటికే కాకుండా ప్రతి దినము దేవా ఇలాంటి సంతోషం యేసయ్య మీ నామం పేరట చేరి ఉన్న మా అందరికీ నీ కృప ద్వారా కలుగునుగాక. దీవించండి, ఆశీర్వదించండి. దేవా, నీ కొందనాలు. మేమేమై ఉన్నామో అది నీ కృప వలన నాయన. మా తీర్మానాలు చెక్ చేసుకుంటూ మేమేమేమైతే తీర్మానం కలిగి ఉన్నామో, మేమేమేమైతే మీకు ఒడంబడికలు కలిగి ఉన్నామో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ వాటిని నెరవేర్చేటటువంటి విధానంలో ఆసక్తి, మక్కువను కలిగి ముందుకు సాగే కృప యేసయ్య మీ నామం పేరట మాకు కలుగునుగాక. సహాయం చేయండి దేవా. మీకు వందనాలు, స్తోత్రములైన
తీర్మానం చేసుకున్నటువంటి నాయన స్టెఫను కానీ పౌలు కానీ మరణమైనను వెనుదిరకగా హతసాక్షులుగా మలచబడ్డారు, ప్రాణాన్ని త్యాగం చేశారు. దేవా, మేము కూడా దేవా ప్రాణమును ప్రేమించే వారము కాక మీ సేవ కొరకు ప్రాణాన్ని అర్పించేటటువంటి వారముగా యేసయ్య మమ్ములను మలచమని వేడుకుంటూ ఉన్నాం. సహాయం చేయండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఎందుకంటే దేవా, ఈ లోకాన్ని ఏదో ఒక దినాన తప్పకుండా విడిచిపెట్టాలి దేవా. ఇది శాశ్వతం కాదు దేవా. ప్రతి దినము మేము నూతన సృష్టిగా మలచబడి నీకు దగ్గరగా జీవిస్తూ నీలో దేవా వర్ధిలింపబడినట్లు దేవా, నీ కృపకు పాత్రలగినట్లు, పరమందు యుగయుగములు నీతో ఉండినట్లు, సదాకాలము యుగయుగాలు నీతో ఉండినట్లు యేసయ్య మీ కృప మాకు సహాయము చేయునుగాక. దీవించండి దేవా. నీ వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామం పేరిట స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.